For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, శనిదశ నడుస్తున్న రాసులేవి, ఆయన అనుగ్రహం పొందడానికి మనం పాటించవలసిన నియమాలు ఏంటి గురుగారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సహజంగా ఎల్నాడు శని అంటారు. శని దశ నడుస్తున్న రాసులు కాదు, కానీ దశ వేరు, గోచారం వేరు. ఇక్కడ అంటే చాలామంది కూడా భావిస్తుంటారు, కొన్ని లగ్నాల వాళ్ళకి శని మహర్దశ అనేది మంచిది, కొన్ని లగ్నాల వాళ్ళకి శని మహర్దశ అనేది మంచిది కాదు. ప్రతి చోట శని గురించి చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకి మనం త్రికోణ దశలు అనేవి ఏదైనా సరే సుఫలితాన్ని ఇస్తుందని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది. ఇక్కడ 1, 5, 9 అంటారు. అంటే 1వ భావము, 5వ భావము, 9 అంటే త్రికోణాధిపతులు ఎప్పుడు కూడా సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుందని మనకి పరాశర పద్ధతిలో చెప్పబడింది. ఇక్కడ సహజంగా ఇక్కడ గోచారంలో ఒక రకంగా మనం తీసుకుంటే ఒక విధంగా ఉంటుంది, బర్త్ చార్ట్ చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ గోచార శని గురించి చూద్దాం. గోచార శనిలో ప్రస్తుతము కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మశని, కంటక లేదా పొంగు శని ఏర్పడింది. ఎవరెవరికి ఎలా ఏర్పడిందో మనం ఫస్ట్ అనాలిసిస్ చేద్దాం. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి జన్మశని ప్రస్తుతం. ఈ కుంభరాశి వాళ్ళకి జన్మశని ఎప్పటి వరకు ఉంటారంటే 2వ స్థానంలోకి శని ప్రవేశం అనేది మార్చి 29, 2025 ద్వితీయ స్థానంలోకి మీనరాశిలోకి శని యొక్క సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు మీనరాశి వాళ్ళకి జన్మశని ప్రారంభం అవుతుంది. అలానే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని ఉన్నాడు. వచ్చే సంవత్సరం నేను చెప్పిన డేటు మార్చి 29వ తారీఖు 2025 వాళ్ళకి శని అనేది పోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి కొంతమంది శని యొక్క ఫలితం అనేది గోచారీత్యా ఏర్పడింది. వాళ్ళకి ఎవరికి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని అంటే అర్ధాష్టమ శని వృశ్చికము. మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క దోషం. కుంభరాశి వాళ్ళకి జన్మశని. మీనరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో శని అంటే వృశ్చికము, మకరము, కుంభము, మీనము. అలానే కర్కాటక రాశి వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకు కూడా అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. వృషభ రాశి వాళ్ళకు కూడా 10వ స్థానంలో శని యొక్క సంచారం. అంటే వృషభము, కర్కాటకము, వృశ్చికము, మకరము, కుంభము, మీనం వీళ్ళకి ఈ రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క శని యొక్క దోషం అనేది ఉంది. అంటే మనం లెక్క వేసుకుంటే వృషభం 1, కర్కాటకం, వృశ్చికం ఈ 3 అవొక 3 అంటే 6 రాశుల వాళ్ళకి శని దోషం అనేది ఉంది. ఈ 6 రాశుల్లో శని దోషం అనేది కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే సంవత్సరం పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది. అంటే 2025 మార్చి 29వ తారీఖు వాళ్ళకి శని అనేది దోషం అనేది ఉండదు. అయితే ఈ 6 రాశుల వాళ్ళు ఏమి చెయ్యాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క మంత్రాన్ని జపించాలి. మొట్టమొదటిగా వృషభ రాశి వాళ్ళకి కంటక శని, పొంగు శని వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ దానితో పాటు ఉద్యోగ పరంగానే కాకుండా కొంత ఆలోచన పరంగా కానీ తర్వాత సహజంగా వాళ్ళకి తన సహచరుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే అంతే ఈ వృషభ రాశి వాళ్ళకి తప్పకుండా వాళ్ళు ఆచరించాల్సిన విధానం ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే ఏ ఆటంకాలు లేకుండా శని యొక్క దోషం పోవటానికి. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని యొక్క ఫలితం వల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండే స్థితిగతుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ వాళ్ళకి పరమేశ్వరుడికి నువ్వు నూనెతో అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుందట. అంటే కొంత ఐశ్వర్యం కలుగుతుంటుంది, కొన్ని ప్రమాదాల నుంచి వాళ్ళు తప్పించుకునే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శని దోషం పోవడానికి తత్పురుషాయుధే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నల్లని ద్రాక్షారసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి.
అలా నల్లని ద్రాక్షారసంతో శనికి కూడా అభిషేకం చేయాలి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు. దీని తర్వాత మకర రాశి వాళ్ళు ఏం చేయాలి? మకర రాశి వాళ్ళు తప్పకుండా వాళ్ళు నువ్వుల నూనెతోటి నువ్వులతోటి శనికి తైలాభిషేకం చేయటం, నువ్వులు దానం చేయటం, నువ్వుల బెల్లం కలిపిన ఉండలు కూడా ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి నైవేద్యం పెట్టి భక్తులందరికీ పంచడం చాలా మంచిది మకర రాశి వాళ్ళు శని యొక్క దోషం పోవడానికి. కుంభరాశి వాళ్ళు ఏమి చేయాలి అని చూస్తే కుంభరాశి వాళ్ళు తప్పకుండా నల్లని గొడుగు, నల్లని చెప్పులు, అలా నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరుని మంత్రాన్ని, నల్లని చెప్పులు, నల్లని గొడుగులు, అలానే నువ్వులు, నల్లని వస్త్రము దానం చేయాలి. మీనరాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా శివుడికి రుద్రాభిషేకం చేయాలి, ఓర్ణమస్య పంచాక్ష చేయాలి. వీళ్ళందరూ ఈ ఆరుగురందరూ కూడా ఒక కామన్గా ఒక పద్ధతి చేయాలి, పురాతన పద్ధతి. శని యొక్క దోషం పోవాలంటే ఏమి చేయాలంటే మన ఇంటిలో బియ్యం ఉంటాయి, ఆ బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు పంచదార అంటే చక్కెర, పంచదార తీసుకొని నల్ల నువ్వులు తీసుకొని ఒక చిన్న కాగితంలో కట్టుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయంలో కానీ, ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్తేనేమో మంగళవారం కానీ శనివారం కానీ, శివాలయంలోకి వెళ్తే సోమవారం కానీ శనివారం కానీ తల మీద స్నానం చేసి ఆ దేవాలయంలో 9 ప్రదక్షిణాలు చేయాలి. 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఏం చేయాలి? తల మీద సబ్బు కానీ షాంపు కానీ రుద్దుకోకూడదు. చక్కగా 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఎక్కడైతే నల్ల చీమలు ఉంటాయో మనం తీసుకెళ్తాం కదా నూకలు, అంటే బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి, ఆ పంచదార నల్ల నువ్వులు ఒక ఏదైనా నల్ల చీమలు ఉంటాయి, నల్ల చీమల దగ్గర పడేయాలి. ఒక నల్ల చీమలు కనపడలేదండి గురువుగారండి అని చెప్తే ఒక మూల దేవాలయంలో పక్కన పడేయాలి. సాధారణంగా ఏమిటంటే నల్ల చీమలు వచ్చి తింటాయి. అలాగా వాళ్ళు 12 వారాలు అంటే 12 శనివారాలు, 12 సోమవారాలు కానీ 12 మంగళవారం కానీ, అంటే ఒక వారం మాత్రం ఎంచుకోవాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన చేయాలి, వాళ్ళు మంగళవారం కానీ శనివారం కానీ ఒకరోజు పెట్టుకోవచ్చు. సరే శనివారం పెట్టుకున్నారు, అలానే శివాలయంలో కూడా సోమవారం శనివారం, ఒకళ్ళ శివాలయంలో కూడా శనివారమే పెట్టుకున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం, శివాలయంలో కూడా శనివారమే వాళ్ళు పెట్టుకున్నారు. ఉదాహరణకి పెట్టుకున్న తర్వాత వాళ్ళ ప్రదర్శనలు చేసి 12 శనివారాలు కానీ, అంటే శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో 12 శనివారాలు కానీ వాళ్ళు ప్రదక్షిణ చేసి 9 ప్రదక్షిణాలు చేసి ఆ బియ్యాన్ని అంటే నూకల్ని, పంచదారని, నల్ల నువ్వుల్ని అక్కడ చీమలకి పెట్టాలి. అంటే 12 × 9 108 అవుతుంది సంఖ్య. అంటే 108 ప్రదక్షిణాలు చేసినట్టు లెక్కది. శని యొక్క దోషానికి అందరూ కూడా నేను చెప్పిన వృషభ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళందరూ కూడా చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక లేదా పొంగు శని, జన్మశని, వ్యయస్థానంలో శని, ద్వితీయ స్థానంలో శని యొక్క దోషం పోవడానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది గోచారీత్యా శని యొక్క దోషం పోవటానికి ఇలాంటి రెమెడీ చేసుకోవటం ఒకటి. ఓం నమః శివాయ పంచాక్షరి, అలానే నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరుని మంత్రాన్ని కూడా చేసుకోవటం వల్ల తప్పకుండా శని యొక్క దోషం పోతుంది. అలా నువ్వుల నూనెతోటి శనివారం కూడా 2 ఒత్తులు వేసి, తామర ఒత్తులు వేసి దీపం పెట్టడం కూడా మర్చిపోకూడదు. అంటే శనీశ్వరుడి దగ్గర పెట్టడం వల్ల శని యొక్క దోషం పోతుంది. వీళ్ళందరూ కూడా నేను చెప్పిన ఈ కామన్గా రెమెడీ చేయొచ్చు. అలానే ఆ రెమెడీతో పాటు మనం నవగ్రహాల దగ్గర కూడా శనివారం రోజు వెళ్ళానుకోండి, నలని ద్రాక్షారసంతో కూడా ఓం నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రంతో నలని ద్రాక్షారసం శనైశ్వరుడి మీద పోయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఇవన్నీ కూడా రెమెడీస్ వాళ్ళ శక్తి కొలది వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.